sound. రాయల్ బ్రదర్స్ బైక్ రెంటల్ సంస్థ మొట్టమొదటిసారిగా ఎస్టీఏ తర్వాత స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి లీగల్ పర్మిషన్ తీసుకొని ఇక్కడ బైక్ రెంటల్ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాము. మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు, తర్వాత హెచ్ఆర్డీ మినిస్టర్ గారు గంటా శ్రీనివాసరావు గారు ఈ సర్వీస్ ఉద్ఘాటన చేస్తున్నారు రేపు. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ ఒక సంస్థ 2015లో స్టార్ట్ అయ్యాయి, కర్ణాటకలో స్టార్ట్ చేశాము. తర్వాత 9 రాష్ట్రాల్లో ఈ సర్వీస్ ని స్టార్ట్ చేశాము. ఇప్పుడు విజయవాడ తర్వాత వైజాగ్ లో అఫీషియల్ గా లాంచ్ అవుతుంది. సో మా ఉద్దేశం ఏంటంటే బయట నుంచి ఇక్కడ వచ్చే వాళ్ళకి, ప్రజలకి, టూరిస్ట్ పీపుల్కి ఇక్కడ ఒక సౌకర్యం ఇవ్వాలి. వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేకుంటే ట్రావెల్ కావచ్చు, వాళ్ళ అగత్యాన్ని బట్టి వాళ్ళు అవర్లీ బేసిస్, డైలీ బేసిస్, లేకుంటే వీక్లీ బేసిస్ ఏ బండి కావాలో ఆ బండి తీసుకోవచ్చు. మా దగ్గర అన్ని రకాల బండిలు ఉన్నాయి. అంటే స్కూటర్స్, యాక్టివా స్కూటర్స్, మెట్రైన్ బైక్స్ అంటే పల్సర్, అవెంజర్ ఇలాంటి బైక్స్, తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్, సూపర్ బైక్స్, అన్ని రకాల బైక్స్ ఉన్నాయి. అండ్ మినిమం రెంట్ 20 రూపీస్ ఉంటుంది స్కూటర్ కి, మాక్సిమం 50 రూపీస్ ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్, 150 రూపీస్ సూపర్ బైక్స్ ఉంటుంది. సో వాళ్ళు రెంట్ తీసుకోవాలంటే మా వెబ్సైట్ www.royalbrothers.in లాగిన్ అయ్యి అక్కడ వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ తర్వాత ఐడి ప్రూఫ్ ని అప్లోడ్ చేసి వాళ్ళ అగత్యాన్ని బట్టి, అంటే ఎంత డ్యూరేషన్ వాళ్ళకి బండి అగత్యమో అంత అమౌంట్ కడితే ఇంక్లూడింగ్ డిపాజిట్ వాళ్ళ బుకింగ్ కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ వైజాగ్ లో గురుద్వారా దగ్గర ఆఫీస్ ఉంది, అక్కడ నుంచి వాళ్ళు బైక్ పిక్ చేయొచ్చు. సో వాళ్ళ ఒక పర్పస్ కంప్లీట్ అయ్యాక సో వాపస్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ ప్లేసెస్ కి త్రూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వెళ్ళొచ్చు. ఇది మంచి సౌకర్యం కాబట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ టూరిజం ని డెవలప్ చేస్తుంది అరౌండ్ వైజాగ్. సో నేను ఆల్రెడీ మీకు రిక్వెస్ట్ చేశాను, రేపు అఫీషియల్ గా ఇనాగ్రేషన్ ఉంది, అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను.